ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. 1 పేతురు 3:12 వచనాన్ని చదువుతున్నారు, జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. ఆయన కన్నులు, ఆయన చెవులు, ఆయన ముఖం. జాగ్రత్తగా వినండి. కన్నులు నీతిమంతుల మీద ఉన్నది, చెవులు ప్రార్థన వైపు ఉన్నది, ఆయన ముఖము మనకు కీడు చేయు విరోధుల వైపు ఆయన ముఖం అలా త్రిప్పి చూస్తున్నాడట. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ జూలై నెలలో ప్రభు నీతో చేసే వాగ్దానం ఏంటంటే, ఈ 30 దినాలు ఆయన కన్నులు మీ మీద ఉండునుగాక. ఈ 30 దినాలు మీరు చేస్తున్న ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉండునుగాక. ఈ 30 దినాలు నీకు, నీ కుటుంబానికి, నీ పనికి, నీ వ్యాపారానికి, నీ కష్టార్జితానికి, నీకు, నీ కుటుంబానికి విరోధముగా కీడు చేయడానికి లేసిన వారికి ఆయన ముఖము విరోధముగా ఉంచునుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఈ నెలలో చేస్తాడా చేయడా? ఆయన అప్పటికే ఈరోజు ఉదయకాలం మనతో మాట్లాడినాడు. ఏమని నీ మహిమను నాకు కనపరచయ్యా అని మోషే అడిగితే, మహిమేంటయ్య బాబు, నా మంచితనం అంతయు నీకు నేను కనపరుస్తానన్నాడు. ఏంటా మంచితనం అని అంటే, నేనే నీ పక్షమున పరాక్రమశాలిగా దిగి వచ్చి యుద్ధం చేస్తాను, నీ మీద నా కృప చూపుతాను. అంత మాత్రమే కాదు, అద్భుతాలు నీ మీద నేను చేస్తాను. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అదే పరాక్రమశాలి అంటున్నాడు, నా మంచి అంతను చూపిస్తానన్న దేవుడు నీ మీద నా కన్నులు ఉంచబోతున్నాను, నీ ప్రార్థన వైపు నా చెవులు పెట్టబోతున్నాను, నీ శత్రువుల మీద విరోధముగా నేను చూడబోతున్నాను. నిశ్చయముగా అట్టి కార్యాలు దేవుడు ఈ నెలలోనే ప్రారంభించునుగాక. ఈ 30 దినాలు ముగించే లోపే అట్టి అద్భుతములు మనము చూచుదుముగాక. వాగ్దానం మీద చేతులు ఉంచండి. అందరూ వాగ్దానం మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో మీరు నెరవేర్చండి, నా కుటుంబంలో నెరవేర్చండి, నా పిల్లల విషయంలో నెరవేర్చండి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కన్నులు నీతిమంతుల మీద ఉండాలి నాయన. అయ్యా, నీ చెవులు వారి ప్రార్థనల వైపు ఉండాలి నాయన. నీ ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉండాలి నాయన. నాకు, నా కుటుంబానికి, సంఘానికి, పరిచర్యకు, సేవకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి చీకటి యేసు నామములో లయమవునుగాక. నీ కన్నులు మా మీద ఉంచు నాయన, నీ చెవులు మా మీద ఉంచు నాయన, మా ప్రార్థనల వైపు ఉంచు నాయన. కృప కలుగునుగాక. యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నందుకే స్తోత్రం చెల్లించుము.